పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రేపు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలు, కీలక నిర్ణయాలు, ఉద్యోగులు, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు తదితర అంశాలపై నిర్ణయించనున్నారు. దీంతో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పూర్తి స్థాయి వివరాలతో రావాలని ప్రభుత్వం ఆదేశించింది. పదేళ్ల కాలంలో పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలపై కేబినెట్ భేటీ ప్రత్యేకంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇక జూన్ 2తో ఏపీతో తెలంగాణకు మధ్య నెలకొన్న ఉమ్మడి ప్రయోజనాలు ముగిశాయి. కాబట్టి రెండు రాష్ట్రాల సమస్యలపై దృష్టి పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవకతవకలు, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపైన మంత్రివర్గం చర్చించనుంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక జ్యుడిషియల్ కమిషన్ విచారణ, ప్రాథమిక విచారణలో ప్రభుత్వానికి అందిన అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఉద్యోగుల పీఆర్సీ, డిఏ, ఇతర సమస్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రుణమాఫీ కోసం అవసరమైన నిధుల సమీకరణపై కేబినెట్లో మరోసారి చర్చ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు, మేడిగడ్డ బ్యారేజ్, అలాగే దీనికి సంబంధించి ఉద్యోగుల పీఆర్సీ, లేక అనేక అంశాలు కేబినెట్ లో చర్చకొచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక. ఈ నెల 21వ తేదీ అంటే రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం భేటీ కానుంది. అనేక అంశాలు ప్రధాన చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇందులో కేబినెట్ ఎజెండాగా విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటుగా రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి ఆస్తులు కావచ్చు, పంపకాలు కావచ్చు, షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆస్తులు పంపకాలు, తెలంగాణకు రావాల్సినటువంటి ఆస్తుల పంపకాలపైన ఇప్పటికే సుదీర్ఘంగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ షెడ్యూల్ 9, 10 ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటుగా మిగతా అంశాలపై, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణలో పనిచేసినటువంటి 9 లక్షలకు పైగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిఏ కావచ్చు, అదేవిధంగా డిఎల్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అంశంపైన కూడా రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నకిలీ విత్తనాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో ఇప్పటికే అన్ని జిల్లాల వ్యాప్తంగా పీడియాట్లను నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. అయినప్పటికీ కూడా చాలా జిల్లాల్లో నకిలీ విత్తనాల పంపిణీ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. కాబట్టి రేపటి మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి చర్చ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని శాఖల వారిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రివ్యూ చేశారు. ఏ శాఖ ఎంత మేరకు బడ్జెట్ ప్రతిపాదించబోతుంది, దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సంబంధిత శాఖల వారిగా అధికారులందరూ ఇప్పటికే సిఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించినటువంటి నివేదిక అంతా కూడా పూర్తయింది. సో బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు 3 లక్షల కోట్లకు పైగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది కేవలం అంకెల గారెడు మాత్రమే కాదు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నం చేసినటువంటి 6 గ్యారంటీ స్కీములు పక్కాగా అమలు చేయడం కోసం ఏడాదికి 1,00,000 కోట్లకు పైగా రుణాల అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిధుల సర్దుబాటు పైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా పవర్ ప్రాజెక్టులో జరిగినటువంటి ఇబ్బందులపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 కమిషన్లు ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లు తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి సమీక్షలపై కూడా రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం